స్తోత్రము. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 19వ అధ్యాయం 3వ వచనం. ఊదా రంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ శుభాలు పలుకుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గత దినాలంతా దేవుడు మంచి ఆరోగ్యము బలముతో మిమ్మల్ని నడిపించాడని నేను భావిస్తున్నాను. ఇక ముందు కూడా ఆయన నడిపిస్తాడు. ఆయన నమ్మదగినవాడు. ఇప్పటి వరకు సహాయం చేసినవాడు, ఇక ముందు కూడా సహాయం చేస్తాడు. ఆయన ఎబినేజర్ దేవుడు, ఆయన యెహోవా ఈరే అని చెప్పదగిన దేవుడు. అంతేకాకుండా ఆయన ఇమ్మానుయేలు దేవుడు. కనుక ఆ దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ మనం ముందుకు సాగుదాం. ఈ దినాల్లో మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను భావిస్తున్నాను. ఈ సందేశాలు వింటూ మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి నన్ను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. నా వాట్సాప్ నంబర్, ఒకవేళ ఫోన్ ఏదైనా కొన్ని సందర్భాల్లో స్విచ్ ఆఫ్ అయ్యి ఉన్నా కానీ, అందుబాటులో లేకపోయినా కానీ మీరు వాట్సాప్ ద్వారా మీరు నన్ను సంప్రదించవచ్చు. లేదంటే యూట్యూబ్ కామెంట్స్లో దయచేసి మీరు ఆ కామెంట్ సెక్షన్లో మీరు మీ ప్రార్థనా మనవులు, లేదు అంటే మీ ప్రైజ్ పాయింట్స్, లేదంటే మీ డౌట్స్, లేదంటే మీకు దేవుడు అనుగ్రహించిన స్పిరిచువల్ థాట్స్ వాటిని మీరు షేర్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. గత వారంలో ఒకరిద్దరు సహోదరులు ఫోన్ చేసి వారి వ్యక్తిగతమైనటువంటి కుటుంబ సమస్యల గురించి, లేదా భర్తల దగ్గర నుంచి వచ్చేటువంటి సమస్యల గురించి చెప్పుకోవడం జరిగింది. వారి కోసం ప్రార్థన చేసి వారిని ఆత్మ సంబంధంగా ధైర్యపరచడం జరిగింది. ఒక దేవుని సేవకుడిగా మీ ఆత్మీయ క్షేమం కోసం, మీ ఆత్మీయ శ్రేయస్సు కోసం వీలైనంత వరకు ప్రయాసపడడానికి ప్రయత్నం చేస్తాను అని మీకు తెలియజేస్తున్నాను. సరే, దేవునికి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీ స్థానిక సంఘాలకు వెళ్ళడం, ఈ దినాల్లో ఇప్పటి వరకు లాక్డౌన్ ఉండడం వలన ఈ ఆన్లైన్కు అలవాటు పడిపోయి ఆఫ్లైన్ సేవలకు లేకపోతే ఆఫ్లైన్ ఆరాధనలకు వెళ్లకుండా దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. ఆన్లైన్ సేవలకు కొన్ని పరిమితులు ఉన్నాయి, కానీ ఆఫ్లైన్ సేవ అలాంటిది కాదు. మీ దేవుని సేవకుడిని లేకపోతే ఆయన సమక్షంలో ఆయన బోధిస్తున్నప్పుడు ఆయనతో ఐ టు ఐ కాంటాక్ట్ చేస్తూ ఆయన మాటలు శ్రద్ధగా వినేటువంటి అవకాశం ఆఫ్లైన్లో దొరుకుతుంది. దేవుని స్తోత్రం. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీరు కుటుంబ సమేతంగా వచ్చి కూర్చున్నట్లయితే మీకు ప్రత్యేకమైన అభినందనలు. మీరు, మీ సతీమణి, మీ పిల్లలే కదా, వాళ్ళు నిద్రపోతే పోనండి 7:30, 8 దాకా 9 దాకా అని కాకుండా వాళ్ళకు కూడా ఉదయాన్నే లేచేటువంటి ఒక అలవాటు మీరు చేయగలిగితే వారి జీవితాల్లో ఆత్మ సంబంధంగా వారికి ఒక ఆస్తినిచ్చినట్టు. వాళ్ళు ఉదయాన్నే లేవాలి, వారు వాక్యం ధ్యానించాలి. వాక్యం చదివినప్పుడు ఏమైనా బిడ్డలకి వాక్యం చదివినప్పుడు అర్థం కాకపోవచ్చు. ఒకవేళ చిన్నపిల్లలు లేకపోతే 10th క్లాస్ లోపు పిల్లలు ఎవరైనా వాక్యం చదివి, ఏమా ఈరోజు ఏం చదివావు, ఏం అధ్యాయం చదివావు, దాంట్లో ఏముంది అని వాళ్ళని సులభమైన ప్రశ్నలు వేయడం ద్వారా వాళ్ళు ఇంకా కాస్త ఆలోచించేటువంటి అవకాశం ఉంది. ఎలాగో వాళ్ళ స్కూల్స్లో టెక్స్ట్ బుక్స్లో కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ ఇస్తారు. ఒక ప్యాసేజ్ ఇచ్చి ఒక 4 క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే ఒక చాప్టర్ చదివినప్పుడు వాళ్ళకు ఒక 3-4 క్వశ్చన్స్ మనం ఇవ్వగలిగితే దాని అర్థం ఏంటమ్మా, దీని అర్థం ఏంటి, యేసు ప్రభు పలానోళ్ళతో ఏం మాట్లాడాడు, ఎప్పుడు మాట్లాడాడని కొన్ని క్వశ్చన్స్ ఇవ్వగలిగామంటే వాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువగా ఆలోచించేటువంటి అవకాశం ఉంది. వాక్యాన్ని ధ్యానించాలి. మన యువన బిడ్డలు వాక్యాన్ని ధ్యానిస్తే, వాళ్ళు వాక్యంలోంచి లోతుల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు ఎంతగానో దీవించబడతారు. వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఎంత లోతుగా వెళ్తారో వారి భౌతికమైన జీవితంలో వారంత పైకి ఎదిగేటువంటి అవకాశం ఉంది. ఆత్మీయ జీవితంలో లోతు లేనప్పుడు వారు భౌతికమైన జీవితంలో వారు ఉన్నతంగా వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఆత్మీయ లోతులో వెళ్ళేవానికే ఇవ్వబడిన వాగ్దానం ఏంటంటే, దేశమందు ఉన్నతమైన స్థలాల్లో నేను మిమ్మల్ని నిలబెడతాను అని. దేశమందు ఉన్నతమైన స్థలాల్లో ఉండాలంటే దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలు ఒకవేళ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతూ తెలుగు బైబిల్ చదవడం కష్టమైతే పర్లేదు, దాని గురించే మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంగ్లీషే చదవనివ్వండి. ఆ ఇంగ్లీష్ బైబిల్లో కూడా రకరకాల వర్షన్స్ ఉన్నాయి. కింగ్ జేమ్సో లేకపోతే ఇటువంటి హార్డర్ వర్షన్స్ కాకుండా ఈజీ వర్షన్స్, ఏ ఫాదర్స్ లైఫ్, న్యూ టెస్ట్మెంట్, ఇది కూడా ఈజీ వర్షన్, మోడర్న్ వర్షన్, ఇటువంటి మోడర్న్ వర్షన్స్ వాళ్ళకి అందుబాటులో ఉంచినట్లయితే తల్లిదండ్రులుగా మీరు వారి పట్ల మీ ఆత్మ సంబంధమైన బాధ్యతలు వాళ్ళకి ఏదో భోజనాలు పెట్టడం, వస్త్రాలు ఇవ్వడం, లేకపోతే వాళ్ళు అడిగిన కొనివ్వడం, చాక్లెట్లు, బిస్కెట్లు, ఇది మాత్రమే కాదు, ఇది కూడా చేయాలి. దానితో పాటు ఆత్మ సంబంధమైన వాటిని చేయాల్సిన బాధ్యత మనకుంది. మీ బిడ్డల కోసం మీరు ఆత్మ సంబంధంగా వారి కోసం ఏం దాచిపెట్టారు, ఎత్తిపెట్టారు, వాళ్ళకి ఏం పంచుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నేను కర్ణాటక రాష్ట్రంలో మైసూరులో ఉన్నప్పుడు ఓ పాస్టర్ గారు ప్రభువునందు నిద్రించారు. వారి పెద్ద కుమార్తె బాడీ దగ్గర లేకపోతే పెట్టి దగ్గర
ఆమె సాక్ష్యం చెప్పడానికి అవకాశం దొరికినప్పుడు ఆమె చెప్పినటువంటి మాటలు ఇప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. మా నాన్నగారు మాకు ఆస్తిపాస్తులేం మిగల్చలేదు, కానీ మాకు చక్కటి ఆత్మీయ జీవితాన్ని అందించి వెళ్ళారు. ఒక తల్లిదండ్రులుగా ఆత్మీయ జీవితాన్ని మన బిడ్డలకు అందించగలిగారు అనుకోండి, దాన్ని మించినటువంటి ఆస్తి మరొకలేదు. ఆస్తులు కరిగిపోతాయి, కానీ ఆత్మీయత అనేది ఎదగడానికి మనకి ఇంకా అవకాశం ఉంటుంది. మన ఆత్మీయతను పెంచుకునేటువంటి, మనం అందించిన ఆత్మీయతను వాళ్ళు ఇంకా పెంచుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన బిడ్డల పట్ల మనం భారం కలిగి ప్రవర్తిద్దాం. 3వ వేవ్ బిడ్డల్ని బాధిస్తుంది అని మనం ఆలోచిస్తున్నాం, కానీ ఇప్పటికే సాతానుడు మనల్ని వేరువేరు, మన బిడ్డల్ని వేరువేరు రూపంలో, అలనాడు ఫరో, అలనాడు హేరోదు, ఇప్పుడు హేరోదు కన్నా లేదు అంటే ఫరో కన్నా భయంకరంగా ఈ 3వ వేవ్ ద్వారా పిల్లలు బాధించబడే అవకాశం ఉంది. దీంట్లో శాస్త్రీయత ఎంత ఉందో, పిల్లలు ఎందుకు బాధించబడతారో ఏంటో మనకు తెలియదు, కానీ వాటిలోకి వెళ్ళలేదు. ఇప్పటికే బొంబాయిలో 3వ వేవ్ ఆరంభమైంది అన్నట్టుగా కొంతమంది పిల్లలు బాధించబడుతున్నారని వినికిడి. ఏదేమైనప్పటికీ వాళ్ళ మీద జరిగేటువంటి భౌతికమైన దాడి ఒక ఎత్తు అయితే, వాళ్ళ మీద ఇప్పటికే అనేక సంవత్సరాలుగా జరుగుతున్న ఆత్మీయ దాడిని ఆత్మ సంబంధంగా వివేచించి తల్లిదండ్రులు గుర్తించాలి. నీ బిడ్డల మీద ఆత్మీయ దాడి జరుగుతుంది, నీ బిడ్డల మీద భౌతికమైన దాడి గురించి వాళ్ళకి ఇమ్యూనిటీ కోసం, వాళ్ళకి బలం కోసం ఫ్రూట్స్ అవి ఇవి తెచ్చి పెడుతున్నారు, బాగానే ఉంది. కానీ వాళ్ళ ఆత్మీయ ఇమ్యూనిటీ కోసం, వాళ్ళ స్పిరిచువల్ ఇమ్యూనిటీ కోసం తల్లిదండ్రులుగా మీరు ఏం చేస్తున్నారు? ఒకళ్ళ తల్లిదండ్రులుగా మీరు ఏం చేయలేనప్పుడు మీ స్థానిక సంఘ కాపరి యొక్క సహాయాన్ని కోరుకోండి. ఆయన ద్వారా మీ బిడ్డలను ఎదిగించడానికి, ఆత్మలో ముందుకు సాగిపోవడానికి మీరు ఆయన సహకారాన్ని, వారి సహకారాన్ని తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. సరే, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 3వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 19th chapter verse 3. ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి, యూదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి, నీకు శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. Yes. Then they came to him and said, "Hail, King of the Jews!" And they struck him in the face with their hands. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. ఆయనకు ఊదారంగు వస్త్రాన్ని తొడిగించారు. ఆయనకు ఊదారంగు వస్త్రాన్ని తొడిగించారు. ఆయన దగ్గరకు మాటి మాటికి వెళ్ళి, ఆయన దగ్గరికి మాటి మాటికి తరచుగా వెళ్ళి, రెగ్యులర్గా ఫ్రీక్వెంట్ గా వెళ్ళి, యూదుల రాజా జయము, యూదుల రాజా జయము అని అంటూ ఆయన ముఖం మీద కొట్టారు. ఆయన ముఖం మీద కొట్టారు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు గురవుతున్నటువంటి 3rd degree. యేసు ప్రభు లేదండి, నేను యూదుల రాజును కాదు, నేను ఎవరిని కాదు, నేను చేసిన బోధలు తప్పు, ఇక నేను అలా చేయలేండి, నేను మార్చుకుంటాను నా పద్ధతి, నేను దేవాలయం వెళ్తాను, సమాజ మందిరానికి వెళ్తాను, బోధిస్తాను, వస్తాను, దేవాలయానికి వ్యతిరేకంగా ఏ మాట్లాడను, మత వ్యవస్థకి వ్యతిరేకంగా ఏ మాట్లాడను అని ఉంటేనా ఆయన సిలువను తప్పించుకునేవాడు. కానీ యేసు ప్రభువుకు సిలువను తప్పించుకోవడానికి ఆలోచన ఉన్నప్పటికీ కూడా, అంటే ఉపాయం ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఏమాత్రం ఆలోచన లేదు, ఆలోచనను అన్వయించుకోలేదు, ఆ శోధనకు ఆయన గురి కాలేదు. ఆయన జ్ఞానం ఉంది, ఆయనకు అవగాహన ఉంది. హౌ కుడ్ హీ ఎస్కేప్ ద క్రాస్, సర్వైవ్ ఫ్రమ్ ద క్రాస్? సిలువ దగ్గర నుంచి ఎలా తప్పించుకోవచ్చు ఆయనకి తెలుసు, కానీ సిలువను తప్పించుకోదలుచుకోలేదు. సిలువ గుండానే వెళ్లాల్సి వచ్చింది. ఆయన సమరే గుండా వెళ్ళవలసి వచ్చిన అన్నట్టుగా ఆయన సిలువ గుండా వెళ్ళవలసి వచ్చును. హీ షుడ్ గో త్రూ ద క్రాస్. మనం కూడా సిలువ గుండా వెళ్ళాల్సిన అవసరం ఉంది. సిలువ అనేది అది అనివార్యమైనది. యేసు ప్రభుకైనా, యేసు ప్రభు అనుచరులమైన మనకైనా కానీ సిలువ అనేది అనివార్యం అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాన్ని అవాయిడ్ చేయలేము, అది కంపల్సరీ ఉండాల్సిన, దాన్ని మోయాలి. యేసు ప్రభు భరించినట్టుగా మనం సిలువను భరించడం లేదు, కానీ యేసు ప్రభు మోసినట్టుగా మనం మోయగలం. మోయడము, భరించడం, వీటిని పక్కన పెట్టేసి ఈ రోజులో క్రైస్తవత్వం ఏం చేస్తుందని ధరిస్తుంది సిలువని. భరించడం కావాలి కానీ ధరించడం కాదు మనకు కావాల్సింది. సరే, వాటిలోకి వెళ్ళడం లేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, మన టైటిల్ ద్వంద్వ వైఖరి, డబల్ మైండెడ్నెస్, అనగా హ్యుమానిటీ యొక్క డ్యూయల్ నేచర్, అనగా మానవుని యొక్క 2 వైఖరులు, 2 నాలుకల ధోరణి, అనగా ఇప్పుడు ఒక మాట, మళ్ళీ ఒక మాట, నిన్నొక మాట, నేడొక మాట, నేడొక మాట, రేపు ఒక మాట అన్నట్టుగా ఉన్నటువంటి వ్యవహారం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలని లేఖనాల్లో రాయబడింది. కానీ ఈ రోజుల్లో మన మాటల్లో అంత వ్యతిరేకంగా ఉంది. అవును అంటే కాదని, కాదు అంటే అవునని,
వస్తాము అంటే రామని, రాము అంటే వస్తామని, ఇలా ఉంటుంది మన మాటల యొక్క అర్థాలు. ఈ మాటలు ఖచ్చితంగా ఉండాలి. ఒట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒప్పించాల్సిన అవసరం లేదు. మీ మాటలు ఖచ్చితంగా ఉండాలి, మీ మాటలకు మీరు కట్టుబడి ఉండాలి అనే దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషుల యొక్క ద్వంద్వ వైఖరిని గురించి మనం అర్థం చేసుకోవడానికి ముందుగా 2 మాటలు కూడా గుర్తు చేసి తర్వాత 4 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. జ్యూస్ యొక్క డబల్ మైండెడ్ నేచర్ని గురించి. డబల్ మైండ్ ఎలా వచ్చింది అంటే హార్ట్ డివైడ్ అయింది, డబల్గా మారింది, డివైడ్ అయింది. విభజించబడిన హృదయము ద్వంద్వ వైఖరిని ప్రదర్శింపజేస్తుంది. దీన్ని బట్టి 2 నాలుకలు వచ్చేసాయి. మనిషికి ఉన్నది ఒక నాలుకే, కానీ 2 నాలుకలేమో అన్నట్టుగా వాడి మాటలు. మన ముందు ప్రైజ్లాడండి, వందనాలండి అని అంటారు, నటిస్తారు. కానీ మనం వెనకాల వెళ్ళి వాళ్ళ సంగతి వాళ్ళు దుర్మార్గులండి, ఆమె దుర్మార్గురాలండి, మన ముందు పొగుడుతున్నట్టుగా ఉన్నటువంటి వ్యవహారం, మళ్ళీ మన వెనకాల గోతులు తవ్వేటువంటి వ్యవహారం. పైకి ఒక విధంగా, లోనికి ఒక విధంగా ఉండడానికి వీలేదు. ఈ డ్యూయల్ నేచర్, ఈ వేషధారి స్థితిని, ఈ హిపోక్రసీని మనం వదులుకోవాల్సిన అవసరం ఉంది. 119వ కీర్తన 113వ వచనంలో, కీర్తన గ్రంథంలో మనం గమనిస్తే, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ద్విమనస్కులు, డబల్ మైండెడ్ గా ఉన్న వాళ్ళని దేవుడు ద్వేషిస్తున్నాడట. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిచ్చింది 2 మనసులు 3 మనసులు కాదు, ఒక్క మనసే ఇచ్చాడు. ఒక్క మనసు 2 మనసులుగా ఇలా మారడం విచిత్రమైన విషయం. మనస్తత్వ శాస్త్ర ప్రకారంగా, సైకాలజీ ప్రకారంగా కొంతమందికి వేరువేరు మనస్తత్వాలు ఉంటాయి. ఒకే మనిషి ఒక్కడే, కానీ మనస్తత్వాలు వేరువేరుగా, వేరువేరు మనస్తత్వాలను ప్రదర్శించే వాళ్ళుగా ఉంటారు. దీన్నే సైకాలజీలో ఎంపీడీ అన్నారు. ఎంపీడీ అంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. అనగా ఈరోజు మంచోడిగా ఉండి రేపు చెడ్డోడిగా ఉండడం, ఈరోజు సాధువుగా ఉండి రేపు ఒక క్రూరుడిగా ఉండడం. డబల్ నేచర్ అన్నమాట. డబల్ అనే కాదు, ఇలా వేరువేరు నేచర్లు సైకాలజీ ప్రకారంగా, లేకపోతే ఇప్పటి వరకు ఉన్నట్టు ఒక వ్యక్తిలో సుమారు ఒక 30కి పైగా వేరువేరు క్యారెక్టర్స్ రివీల్ అయినాయట, వేరువేరు స్వభావాలు బయటపడ్డాయట. సరే, వీటిలోకి మనం వెళ్ళలేదు. అనగా యూదులకి ఎంపీడీ అనేటువంటి మానసిక రుగ్మత ఉంది, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనేటువంటి రుగ్మత ఉందని నేను చెప్పడం లేదు. వాళ్ళ యొక్క ద్వంద్వ వైఖరి ఈ రోజుల్లో కూడా, విశ్వాసులు కూడా 10 మంది ముందు ఘనంగా దేవుని మందిర నిర్మాణం కోసం నేను 2 లక్షలు ఇస్తాను రాసుకోండి అని ఏదో 10 మంది ముందు ఘనంగా చెప్తారు. 2 సంవత్సరాలు దాటినా కానీ వాళ్ళ మొక్కుబడిని తీర్చలేరు. దేవుని సన్నిధిలో ఏదో తీర్మానం, దశంభాగాలు ఇచ్చేస్తాం, దేవుని సేవలో సహకరిస్తాం, ఇంకా ఏదేదో. ఒక వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి, వాళ్ళ ఇంట్లో ప్రతి నెల ఒకరోజు ప్రార్థన పెట్టుకుంటామని తీర్మానం, 2 నెలలు ప్రార్థన పెట్టిన తర్వాత ఆపేశారు. ఎందుకు చెప్తున్నా అంటే మానవుల యొక్క బలహీనతలు ఇలాగ ఉంటాయి. డిసెంబర్ 31 రెజల్యూషన్స్ తీసుకుంటాం, ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం. 4 రోజులు 3-4 రోజులే, తర్వాత మళ్ళీ యథావిధిగా చేస్తాం. మందు మానేయాలి, లేకపోతే సిగరెట్ స్మోకింగ్ మానేయాలని ఇలా తీర్మానం తీసుకుంటాం. 2-3 రోజులే, మళ్ళీ తర్వాత యథావిధిగా చేస్తుంటాం. దీనికన్నా డబల్గా చేస్తాం. మానేసిన రోజులు కూడా తర్వాత రోజులు మనం సేవించడం విచారకరమైన విషయం. సరే, మనం వాటిలోకి అనడం లేదు, కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, ద్విమనస్కులుగా ఉంటే దేవుని యొక్క కోపాన్ని, ఉగ్రతని, ద్వేషాన్ని మనం సంపాదించుకుంటాం. దేవుని దయను మనం సంపాదించుకోలేం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం గమనిస్తే, అట్టి మనుషుడు ఒక మనుషుని గురించి రాయబడింది, వాడు ద్విమనస్కుడుగా ఉంటాడు, డబుల్ మైండెడ్గా ఉంటాడు, తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. 8వ వచనం రాయబడింది, సిన్స్ హి ఈజ్ ఎ పర్సన్ ఆఫ్ 2 minds and therefore is unstable in all his ways. చూడండి, he is of 2 minds. 2 మనసులు ఉన్నాయి కాబట్టి, ఒక మనసు అటు, ఒక మనసు ఇటు, ఒక మనసు ముందుకి, ఒక మనసు వెనక్కి లాగుతుంది. ఆ మనిషి ఎక్కడికి వెళ్ళాడు, ఆ మనిషి అక్కడే ఉన్న చోటే ఉండిపోతాడు. అతడు దేవుని దగ్గర నుంచి ఏదైనా వస్తుంది, ఏదైనా పొందుకుంటాం, దేవుడు ఇస్తాడు, దేవుడు అనుగ్రహిస్తాడు, ఆశీర్వదిస్తాడని మనం అనుకోవడానికి వీల్లేదు. డబల్ మైండెడ్గా ఉన్న వ్యక్తి అవిశ్వాసిగా ఉంటాడు, అతడు అస్థిరుడిగా ఉంటాడు అని దేవుని వాక్యం చెప్తుంది. సరే, ఏదేమైనప్పటికీ యూదులలో ఉన్నటువంటి
లేకపోతే ఈ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని యూదుల యొక్క ద్విమనస్కత్వాన్ని మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ద్వంద్వ వైఖరిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా ఇదే అధ్యాయంలో 3వ వచనంలో మనం గమనించినట్లయితే ఊదారంగు వస్త్రములు ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. గమనించండి, యూదుల రాజా నీకు శుభం, నీకు వందనాలు, రాజు చిరంజీవి ఎగునుగాక అన్నట్టుగా ఒక రాజుతో ఎలా మాట్లాడుతున్నారు, ఆయన రాజుగా అంటున్నారు. ఊదారంగు వస్త్రం ధరింపజేశారు, లేదు అంటే ఆయనకు కిరీటం పెట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారులేండి. నకిలీ ఊదారంగు వస్త్రం కాదు, ఊదారంగు వస్త్రాన్ని ధరింపజేశారు. రాయల్టీని సూచించేటువంటి గార్మెంట్స్ని ధరింపజేశారు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో ప్రశస్త వస్త్రములు ధరించినటువంటి వ్యక్తిని చూసి ఇది దేవుని స్వరమే, మానవ స్వరం కాదని కేకలు వేశారు వాళ్ళు. ఇప్పుడు యూదుల రాజా నీకు శుభమని కేకలు వేస్తున్నారు, గ్రీటింగ్స్ ఇస్తున్నారు, శుభాలు పలుకుతున్నారు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కానీ అంతలోనే వెంటనే ఇమ్మీడియట్లీ ఆన్ ద నెక్స్ట్ సెకండ్ తర్వాత ఏం జరిగింది? ఆయన కొట్టారు. ఇదేంటండి ఇది? రాజును కొట్టడం ఏంటి? రాజును కొట్టడం ఎంతవరకు మర్యాద? అదేనా మన సంస్కారం? అధికారిని, న్యాయాధిపతిని, లేకపోతే ఉన్నతమైన వ్యక్తిని, ప్రధాన యాజకునితో ఇలా మాట్లాడుతున్నావా అని అన్నారే. అటువంటిప్పుడు యూదుల రాజు అనబడిన వ్యక్తిని, యేసుని, నజరేయుడైన యేసుని ఇలా కొట్టడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ యొక్క డ్యూయల్ నేచర్ చూడండి. రాజు అన్నారు, అదే సమయంలో శిక్షించారు. రాజు అన్నప్పుడు శిక్షించడానికి వీల్లేదు, కానీ రాజు అంటూనే శిక్షిస్తున్నారు. యేసు ప్రభు రారాజు అండి, గొప్ప రాజు అండి, హృదయాల నేనే రాజు అంటున్నాం, కానీ ఆయన్ని మన మాటల ద్వారా ఆయన్ని మానసిక క్షోభకు గురి చేస్తూ మానసిక శిక్షణ విధిస్తున్నాం. ఆనాటి యూదుల కన్నా ఈనాటి యూదులే అంటే ఇజ్రాయెల్ దేశంలో యూదులను ఉద్దేశించి చెప్పడం లేదు, మనల్ని ఉద్దేశించి నేను చెప్తున్నాను. ఈనాటి విశ్వాసులే ప్రమాదకరమైన వ్యక్తులని నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఒక్కసారి సులువు వేశారు, కానీ మనం ప్రతిరోజు సులువు వేస్తున్నాం. చాలా విచారకరమైన విషయం. దేవునికి స్తోత్రం. ఒకటి శుభమని చెప్పారు, కానీ శిక్షించారు. ఇది ద్వంద్వ వైఖరి కాదా? శుభమని చెప్పిన వాడు శిక్షించడం ఏంటి? గుడ్ మార్నింగ్ అని చెప్పేసి తిడితే ఎలా ఉంటుంది? ప్రైజ్ లార్డ్, ప్రభు మిమ్మల్ని దీవించును గాక అని శాపాలు బతికితే ఎలా ఉంటుంది? శుభమని చెప్పిన వాడు శిక్షించడానికి వీల్లేదు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం. స్తోత్రం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని, అనగా హోసానా సండే లేదా పామ్ సండే, మట్టల ఆదివారం రోజు జరిగిన సంఘటన. వారు ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి they want to meet him. జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ఇశ్రాయేలు రాజు, ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. కైసర్ కాదు మాకు రాజు, ఇప్పుడు మాకు పిలాతో లేదా హేరోదు కాదు మాకు రాజు. రాజు అన్నారు చూసారా? ఇశ్రాయేలు రాజు, ఇజ్రాయెల్ దేశానికి మొత్తానికి రాజు. రోమీలు పరిపాలిస్తున్నప్పటికీ కూడా రోమీ రాజులు కాదు, రోమన్ కింగ్స్ కాదు మా కింగ్స్. మాకు యేసు ప్రభువే, ఈయనే నజరేయుడైన యేసే మా రాజు అని వాళ్ళు ప్రకటించారు. బాగానే ఉంది, రాజు అనే ప్రకటన చేశారు. కానీ యోహాను సువార్త 19వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనించినట్లయితే వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. అందుకు వారు ఇతనిని సంహరించుము, ఇతనిని చంపేయండి, సంహరించండి, కిల్ హిమ్, సిలువ వేయండి, క్రూసిఫై హిమ్, సిలువ వేయము అని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువ వేయుదునా అని. మీ రాజును సిలువ వేయడం ఏంటండి, ఇదేం మర్యాదండి అని అన్నప్పుడు వారిని అడుగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరే రాజు లేడండి అని అన్నారు. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో యూదుల రాజు ఇజ్రాయెల్ రాజు అన్నారే, ఇప్పుడు కైసరు తప్ప మాకు వేరే రాజు లేడు అంటున్నారే. రాజు అనింది వాళ్లే, రాజు కాదు అన్నది వాళ్లే. ఏది కరెక్ట్ వాళ్ళది? 2 నాలుకల ధోరణి చూడండి. మనం ఆలోచించాం. శుభమని చెప్పింది వాళ్లే, శిక్షించింది వాళ్లే. రాజు అన్నది వాళ్లే, రాజు కాదు అనింది వాళ్లే. ఎంత ద్వంద్వ వైఖరి చూడండి. డబుల్ మైండెడ్గా ఉన్నారు. అందుకని మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. రాజు అన్నవాళ్ళు ఆదివారం రాజు అన్నవాళ్ళు ఇప్పుడు గురువారం శుక్రవారం వచ్చేసరికి మాకు వాళ్ళు ఎవరు రాజులు లేరు, మాకు ఒకే ఒక రాజు సీజర్ అనేటువంటి చక్రవర్తి మాత్రమే ఉన్నాడు, ఆయన మాకు చాలు. అగస్టస్ సీజర్, లూకా సువార్త 2వ అధ్యాయంలో కైసరు
ఔగుస్తు వలన అని చెప్పన్నట్టుగా. ఆయన మాకున్నాడు, ఆయన మాకు చాలు, ఈయన మాకు అవసరం లేదు అని మాట. ఇశ్రాయేలు యొక్క ద్వంద్వ వైఖరిని మనం జ్ఞాపకం చేసుకోవడానికి మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి యోహాను సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొని రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవత్తముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి. చాలండి. 14వ వచనంలో ప్రవక్త అన్నారు, 15వ వచనంలో రాజు అన్నారు. ఇదేంటిది? 14వ వచనములో ప్రవక్త అన్నారు, రాబో ప్రవక్త, మోషే ప్రవచించిన ప్రవక్త. హీఈస్ అ కమింగ్ మెస్సియా. మోసెస్ ఏదైతే ప్రవచనం చెప్పాడో ఈయనేనండి, ఈయన గురించే ఉండొచ్చు, ఈయన గురించే ఆయన బల్ల కొద్ది చెప్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రవక్త అంటున్నారు 15వ వచనంలో. వెంటనే వాళ్ళు రాజుగా చేయాలనుకుంటున్నారు. ప్రవక్తను రాజుగా చేయడం ఏంటి? ప్రవక్తే, రాజు రాజే. ఏంటిది? వాళ్ళ యొక్క ద్వంద్వ వైఖరి చూడండి. మనం ఆలోచిస్తున్న విషయం, శుభమని చెప్పారు కానీ అదే సమయంలో శిక్షించారు. రెండోది రాజు అన్నారు, తర్వాత రాజు కాదన్నారు. మూడోది మనం ఆలోచించిన విషయం, రాబో ప్రవక్త అన్నారు, తర్వాత రాజు అన్నారు, తర్వాత రాజు కాదన్నారు. ఏంటిది? నిమిషానికో మాట మార్చే వాళ్ళు ఏంటి? మాట మార్చే స్వభావం ఏంటి? ఊసర వెళ్ళి రంగు మార్చినట్టుగా వీళ్ళు రంగులు మార్చడాలు ఏంటి? తొందరపడి మాట్లాడారే యూదులు. రాజు అని రాజ్యాభిషేకం చేస్తుంటే బాగుండేది. రొట్టెలు పంచేసరికి ప్రవక్త అన్నారే. ప్రవక్త అని మళ్ళీ వెంటనే మోషే ఎప్పుడు చెప్పలేదు, మీకు ఒక ప్రవక్త వస్తాడు, ఆయన మీకు రొట్టెలు పంచుతాడు, రొట్టెలు మల్టిప్లై చేస్తాడు. మోషే ఇటువంటి అద్భుతాన్ని చేయలేదు. మోషే మన్నానిచ్చాడు అనుకుంటున్నారు, మోషే కాదు మన్నానిచ్చింది. మోషే కన్నా గొప్పవాడైన వ్యక్తి అనేక మందికి రొట్టెలు, ఆహారాన్ని, భౌతికమైన ఆహారాన్ని ఇస్తాడని ప్రవచించకపోయినప్పటికీ కూడా వీళ్ళు మాత్రం యేసుని ప్రవక్త అన్నారు. అంటేనే ఆయన ప్రవక్తగా చేయాలని కాదు, ఆయన్ని రాజుగా చేయాలనుకున్నారు. వాళ్ళ యొక్క ద్వంద్వ వైఖరి. మరొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనంలో మనం ఇందాక చదువుకున్నట్లుగా ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనని ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. చాలండి, కేకలు వేశారు, జయము అని కేకలు వేశారు. ఆదివారం రోజు, ప్యాషన్ సండే రోజు వాళ్ళ కేకలు వేశారు. కానీ యోహాను సువార్త 19వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రధాన యాజకులు బంట్రోతులను ఆయన చూచి ఆయన చూడగానే సిలువ వేయమని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదని గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయుడని వారితో చెప్పాను. చాలండి. 12వ అధ్యాయంలో జయము అన్నారు, 19వ అధ్యాయంలో వేయము అన్నారు. సిలువ వేయము, చంపివేయము, నరికివేయము, మరణింపజేయము. ఏంటిది? వీళ్ళ యొక్క డ్యూయల్ నేచర్. ఈ రెండు స్వభావాలు, రెండు వేరువేరు స్వభావాలు, ఒక్క వ్యక్తిలోనే వేరువేరు స్వభావాలు, వేరువేరు వ్యక్తుల్లో వేరువేరు స్వభావాలు కాదు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఆలోచించిన 4 విషయాలు ద్వంద్వ వైఖరిని గురించి, డబుల్ మైండెడ్ గురించి మనం ఆలోచించాం. ఏంటి? 4 విధాలుగా వ్యక్తమైనటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క, యూదుల యొక్క ద్వంద్వ వైఖరిని. ఒకటి, వాళ్ళు రాజు అన్నారు, తర్వాత రాజు కాదన్నారు. రెండోది, రాబో ప్రవక్త అన్నారు, తర్వాత రాజు అన్నారు. తర్వాత మూడోది, వాళ్ళు శుభం అన్నారు, శిక్షించారు. శుభం అన్న వాళ్ళు శిక్షించడానికి వీల్లేదు. శిక్ష అనేది శుభకార్యం కాదు. కొరడాలతో కొట్టడం, చేతులతో కొట్టడం, గుద్దడం, ఉమ్మివేయడం, ఇవన్నీ శుభకార్యాలు కాదు, కీడుతో కూడుకున్నట్టు శపితమైన కార్యాలు. తర్వాత 4వదిగా మనం ఆలోచిస్తే జయము అన్నారు, తర్వాత వేయుము అన్నారు. జయము అన్న అదే నాలుగుతోనే, అదే నోటితోనే వేయుము అనడం విచారకరమైన విషయం. సిలువ వేయుము అనడం విచారకరమైన విషయం. దయచేసి తల్లోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు. మేము కూడా మా జీవితాల్లో పరిస్థితులను బట్టి అవకాశవాదులుగా మారిపోయి డబుల్ మైండెడ్గా మేము ఉంటున్నాం. 2 నాలుకలు కలిగిన వారుగా ద్వంద్వ వైఖరిని మేము ప్రదర్శిస్తున్నాం. మమ్మల్ని క్షమించమని ఆనాటి యూదులని, ఇశ్రాయేలు ప్రజల్ని మీరు జ్ఞాపకం చేశారు. వాళ్ళు శుభమని మిమ్మల్ని శిక్షించారు.
వాళ్ళు రాజు అన్నారు, రాజు కాదు అన్నారు. వాళ్ళు రాబో ప్రవక్త అన్నారు, తర్వాత రాజుగా చేయాలనుకుంటున్నారు. ప్రభువా, అంతేకాకుండా వాళ్ళు జయము అన్నారు, తర్వాత వేయమన్నారు. ఇలాగ 4 విధాలుగా కాదు, ఇంకా అనేక విధాలుగా వారి యొక్క ద్వంద్వ వైఖరిని మేము లేఖనాల్లో మేము గమనిస్తున్నాం. మేము అటువంటి ద్వంద్వ వైఖరి, అటువంటి వేషధారణలో ఉండకుండా మేము బయటికి రాగలటకు సాయం చేయమని. గోడ మీద పిల్లులాగా మేము ఉండకుండా, మేము నిలకడ కలిగిన వాళ్ళంగా, గాలికి అటు ఇటు కొట్టుకొని పోయే రెల్లులాగా మేము ఉండకుండా స్థిరమైన వాళ్ళుగా ఉండగలటూ సాయం చేయమని అనుకుంటున్నాను. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. ఈ మాటలు కేవలం వినువారు మాత్రమే ఉండకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండగలటూ సాయం చేయమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.